హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక వ్లాగ్ అయితే చూసేయండి. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. మార్నింగ్ మార్నింగ్ ఇదిగోండి ఎలా ఉంది అవతారం అని చెప్తున్నాను ఇక్కడ. ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదండి తోటకూర పులుసు పెడుతున్నాను అనేసి. నేను ఎలా పెడతాననేది చూపిస్తాను చూసేయండి. ఇంకా ఆయిల్ వేసేసుకున్న తర్వాత కళాయిలో ఇంకోండి ఆవాలు, కొంచెం మెంతులు ఇలా వేయడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర కూడా వేసానండి. ఇలా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయడం వల్ల పులుసు అనేది మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మగ్గనివ్వాలండి ఆనియన్స్ అనేవి. ఇంకెంతలో ఇదిగోండి పిల్లిగాడు నేను ఎంతసేపు వంట చేసినంతసేపు ఇక్కడే ఈ కౌంటర్ టాప్ మీద ఇలా పడుకునే ఉంటాడండి. దిగడు పాపం. పాలు తాగేశాడు. ఇంకా అలా బొజ్జునున్నాడు. ఇంకా ఈ ఆనియన్స్లో సాల్ట్ వేసి మగ్గనిస్తున్నాను. ఇంక సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి. ఇంతలో మన అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంక వాచ్ చేస్తున్నాను జల్లముక్కడు పెట్టి. పిల్లలకి కుక్కర్ అన్నం అయితే పెట్టనండి. లంచ్ బాక్సులు కదా వాళ్ళు తినేసరికి కొంచెం గట్టిగా అయిపోతాయేమని నా ఫీలింగ్. నేను పెట్టను కుక్కర్ అన్నం, ఇలా వార్చే పెడతాను. ఇంకా అన్నం అయితే వార్చ్ చేసేసాను కదా. ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా అయిపోతూ ఉంటుంది. ఇంక ఇలా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటూ ఉంటే స్వీట్గా అయిపోతాయండి. పిల్లలకైతే దోశలు వేసానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఉల్లి దోశలు వేసానండి ఆ రోజు పిల్లలకి. పల్లీల చట్నీ చేసి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ కర్రీలో కూడా ఆనియన్స్లోనే వేసి బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అలా లేకుండా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా వేసానండి. ఈ టమాటాలు, ఆనియన్స్ ఇదిగోండి ఇలా బాగా మగ్గాలండి. ఇలా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా ఆనియన్స్ అనేవి అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉండి కర్రీ అంత టేస్ట్ అనిపించదు. నేను ఏ కర్రీలోకైనా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని కర్రీ ప్రిపేర్ చేస్తాను. మరీ మాడిపోయి అంత కాదు కదండి. బ్రౌన్ కలరు బంగారు కలర్ రంగులోకి వస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఆనియన్స్ ఏ కర్రీకైనా. ఇంకా ఇదిగోండి తోటకూర వేసాను. ఇంకా మగ్గనిస్తున్నాను మూత పెట్టి. ఇక్కడ కర్రీ అవుతూ ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. కర్రీ వేసాను అనేసి. ఇంక ఇదిగోండి ఒకసారి మళ్ళీ మూత తీసి ఇందులో పసుపు, కారం, అలాగే సాల్ట్ ముందు వేసాం కదండి. చూసుకుని వేసుకోవాలి. ఇంకా పులుసు కూర కాబట్టి కొంచెం పడుతుంది. తోటకూర కొంచెం సాల్ట్ తక్కువే పడుతుంది. అందులోకి మనం పులుసు వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇంక ఇదిగోండి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసాను. ఇలా జీలకర్ర ధనియాల పొడి వేసి పులుసు పెట్టడం కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. ఏ పులుసుకైనా ఇలా మీరు ప్రొసీడ్ అయిపోండి. టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా బెండకాయ పులుసు అయినా ఏదైనానండి. ఇంక ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాం కదా. ఇంక ఇందులో ఏం వేయవలసిన పని ఏం లేదు. ఒక చింతపండు పులుపు తప్ప. ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేస్తానండి. మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఇంతలో ఆవైతే వచ్చిందండి. ఇంకా నైట్ అన్నం ఉంటే పెడుతున్నాను అనమాట. దానికి ఏదో ఒకటి నా అవైలబుల్గా ఏది ఉంటే అది పెడతానండి. అలా ఒట్టినే పంపం. ఇంకా పిల్లలు వచ్చినా సరే పిల్లలు హడావిడి చేస్తుంటారు. అమ్మ వచ్చిందా వచ్చిందని. ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ పెడతానండి. ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో అదే పెడతాను. ఇంకేమీ లేకపోతే కొంచెంగా రాగి పిండి అయినా పెట్టి పంపిస్తాను అనమాట. అలా ఒట్టినే పంపించిన ఆవుని. ఇంతలోకి వచ్చి చూసేసరికి కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది. ఇంకా ఇదిగోండి చింతపండు పులుపు అయితే వేసేస్తుంది అనమాట. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ దగ్గర కావనిస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకోండి ఇంకా లంచ్ బాక్స్ అయితే లంచ్ బాక్స్లో అయితే సర్దేస్తున్నాను పిల్లలకి. ఇంక చిన్నోడికి అయితే క్యారేజీలో పెడుతున్నానండి. పెద్ద బాబు కాలేజీకి వెళ్తాడు కదా. ఇంక వాడికైతే ఇదిగోండి ఇది అమ్మ పంపిందండి. బాక్స్ కొని పంపింది. కాలేజీకి వెళ్తాడు కదా వాడికి ఇలాంటిది కావాలంటే నేను కొని పంపుతానని అది పంపింది. ఈ బాక్సులు కూడా అమ్మే పంపిందండి. ఇదిగోండి ఇది పెరుగు కేసు. ఇది మొత్తం 700 ఎంత పడిందంటండి ఈ బాక్స్ కింద బాక్స్కి. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఇలాంటిదే కదా యూజ్ అవుతుంది. క్యారేజీలు అంటే వాళ్ళు కొంచెం ఇదిగా ఫీల్ అవుతారనేసి
ఇంక వాళ్ళని పంపించేసిన తర్వాత కౌంటర్ టాప్ అయితే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. అంత మెస్సీగా ఏమి పెట్టనండి, ఎందుకంటే మళ్ళీ మనమే సర్దుకోవాలి కదా అనేసి ఎప్పటికప్పుడే నీట్గా ఎక్కడ తీసినా అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇంక ఇవి ఉన్నాయండి, ఇంక శారద వచ్చి తోముతుంది అవి. ఇంకా అట్లయితే దోశలు వేసాను అన్నాను కదా, ఇంకా దోశలు 2 అయితే అలా ఉండిపోయినాయి, ఇంక మూత పెట్టేసాను. మనం కొంచెం రిలాక్స్గా తిందాం అనేసి. ఇంక ఇవ్వండి బెడ్షీట్లు అయితే ఒక్కొక్క రూమ్లో సర్దుకొస్తున్నాను. దివాన్ కట్ పరిస్థితి ఇలా ఉంది. ఇంక యువతల రూమ్లో ఎవరం పడుకోం కదండి, ఇది కొంచెం నీట్గానే ఉంటుంది. దీన్ని మ్యాక్సిమం ఎవరం యూజ్ చేయం కాబట్టి ఎవరైనా వస్తే పడుకుంటారు. ఇంక ఇదిగోండి నలుగురం ఇందులోనే పడుకుంటాం కాబట్టి దీన్ని అయితే సర్దాలి. బెడ్షీట్లు తీసేసి ఈ పట్ల మంచం తీసి ఇవ్వండి నీట్గా సర్దేసాను. ఇంకా బెడ్రూమ్లు కూడా మొత్తం అంతా ఎక్కడవక్కడ తీసేసి నీట్గా సర్దేసాను. ఇంకా అంతా నీట్గా సర్దేసాను కదండి బెడ్రూమ్లు రెండుని. ఇంక దివాన్ కట్టు కూడా సర్దేసి ఈ టీపై మీద అలాగే అది టీవీ స్టాండ్ ఉంది కదండి అక్కడ లంచ్ అవి చేసేది అది కూడా తుడిచేసేసాను ఒకసారి. ఇంక ఇదిగోండి వీడు వాళ్ళని ఎలా వెళ్ళిపోయిన తర్వాత వీడి స్లీపింగ్ టైం అన్నమాట. వీడి నాకు కాపలా, నేను వీడికి కాపలా అన్నట్టు. ఇంక ఇలాగే పడుకుని ఉంటాడండి. వీడికి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే లేస్తాడు. అప్పటి వరకు మనం డిస్టర్బ్ చేయడం, ఆకలిస్తే మాత్రం ఆగడు. ఇంక వాడికి పెట్టేయాలి ముందు. ఇంకా పడుకున్నాడు కదా, ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి. ఈవినింగ్ పిల్లలు ఇంకా చక్కెర పొంగల్ కావాలంటే వాళ్ళకి చక్కెర పొంగల్ చేశానమాట. ఈవినింగ్ ఏదో ఒకటి చేసి పెడతానండి. అలాగే చక్కెర పొంగల్ కావాలంటే వాళ్ళకి వేడివేడిగా చక్కెర పొంగల్ అయితే చేశాను. ఇంక ఇది తినేయండి, డిన్నర్ తింటారులేండి, అందుకని చక్కెర పొంగల్ చేసి పెట్టేస్తాను. ఇంక వేడి వేడి చక్కెర పొంగల్లో ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. ఇంక అందుకని వాళ్ళకి నెయ్యి వేసేసి సర్వ్ చేస్తాను. వాళ్ళే ఎంజాయ్ చేస్తూ తినేసారు. బయట జంక్ ఫుడ్ కంటే ఇలాంటివి చేసి పెట్టడం మంచిది కదండి పిల్లలకి. ఎప్పుడో ఒకసారి నూడిల్స్ అంతే మా పిల్లలు తినేది. పిజ్జాలు బర్గర్లు అనేవి వాళ్ళకి నేను అలవాటు చేయలేదండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.